ఫోనా ఐఫోనా 70 ఈ బండికి అయితే నా బండికి అయితే మోటంలో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీకెండ్ కదా, సో ఒక చిన్న వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మన బైక్ కండిషన్ కూడా చాలా డర్టీగా ఉంది. సో బైక్ వాష్ వ్లాగ్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చలో లెట్స్ మీట్ ఇన్ ద వీడియో. ఫుల్ డర్ట్. మొన్న చిన్న వర్షం వచ్చింది. ఆ చిన్న వర్షానికి బైక్ కండిషన్ ఇలా తయారైంది. విల్ గో టు ద బైక్ వాష్ ఫస్ట్. దాని తర్వాత బైక్ వాష్ అయిపోయిన తర్వాత షైనర్ అప్లై చేస్తాను. అప్పుడు మీరు చూడండి బైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నదో. రియల్లీ షైనర్ హెల్ప్స్ టు రిపేర్ ద పెయింట్ ఆఫ్ ద బైక్. చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ డస్ట్ దీని మీద పడినా ఆ షైనర్ అప్లై చేసిన తర్వాత డస్ట్ ఇలా జారిపోద్ది, ఇలా స్టిక్ అవ్వదు. మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి, నేను చూపిస్తాను. ఓ Sunday morning ritual, the mission is habitual. Foam cannon dripping clean, making the whole engine gleam. Every single piston proud, whispering my grind out loud. Polish up the frame so tight, reflecting back the morning light. Yeah, the torque is feeling right, ready for the endless night. This ain't no hobby, it's a whole movement. A two-wheel kingdom, my improvement. Yeah. అంటే ఇట్లా ముందు రికార్డింగ్ చేసుకుంటాను. ఇది ఫోను, ఇక్కడేమో ఇది రికార్డ్ అవుతుంది. కానీ ఇది వాయిస్ ఐఫోనా 70 ఇంకోనా ఆల్రెడీ చైన్ మనం క్లీన్ చేయించాం కాబట్టి డీజిల్తో కూడా ఇంకా మనం చైన్ క్లెన్సర్ యూస్ చేసి ఏమి డర్ట్ రిమూవ్ చేయగలదు. ఆల్రెడీ డర్ట్ అంతా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ లూబ్రికెంట్ అప్లై చేసుకుంటే చాలు. మనం జస్ట్ ఇలా అప్లై చేసేసుకుంటాం. మనం చాలా వీడియోస్ చూస్తాం కాంప్లికేటెడ్గా, ఏం లేదు, చైన్కి జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. షైనర్ అప్లై చేసేటప్పుడు ఆ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ నీట్గా తుడి చేసుకోండి, ఏ డస్ట్ లేకుండా చూసుకోండి. ఓకే, ఫస్ట్ ట్యాంక్ అప్లై చేస్తాను. తీసుకొని స్మాల్ అమౌంట్ ఇలాగా సర్క్యులర్ మోషన్లో అప్లై చేయండి. ఫుల్ బాడీ అప్లై చేసేసుకున్నాను. ఎక్కడ కావాలంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉన్న చోట అప్లై చేసుకుని సర్క్యులర్ మోషన్లో ఒక 5 minutes డ్రై అవ్వడానికి చూపించాను. డ్రై అవ్వడానికి వదిలేసాను. డన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి దీని రిజల్ట్. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా కొద్దిగా ప్రెషర్ అప్లై చేసి ఈ వైట్ మార్క్స్ అనేది రిమూవ్ అయ్యేలా చూసుకోండి. ఎంత నీట్గా ఉంటుందంటే బండి గ్లాసీ లుక్ వస్తుంది ఖచ్చితంగా. చూసారు కదా, సో గైస్ చూడండి గ్లాసీ లుక్ అయితే వచ్చింది. చేంజ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల మనకి ఏమీ డిసడ్వాంటేజెస్ లేవు. చక్కగా మన పెయింట్ అనేది బయట డస్ట్ పార్టికల్స్ నుంచి, స్క్రాచెస్ నుంచి ఏదైనా చిన్నవి ఉన్నాయనుకో అవన్నీ ఈ షైనర్ ద్వారా రిమూవ్ అవుతాయి. అంటే రిమూవ్ అవ్వడం అంటే కాదు, కనిపించడం, నీట్గా ఉంటుంది బండి. ఎంత షైనీగా కనిపిస్తుందో. సో మీరు కూడా మీ బండికి ఇలాంటి కేర్ తీసుకోండి. మన
స్కిన్కి ఎలా కేర్ అయితే తీసుకుంటామో అలాగే మన బండిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. నేను మీకు చెప్తే అప్పుడప్పుడు నేను కూడా కొద్దిగా కేర్లెస్ ఉంటా, కానీ మనం బండి అయితే ఎప్పుడైతే కేర్ తీసుకుంటామో లాంగ్ లాస్టింగ్ మనకు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది స్టాండర్డ్గా. సో గైస్, we are going to end this video now. Once again, see the glossy look of my bike. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. సో నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే సపోర్ట్ వస్తుంది, అలాగే యూట్యూబ్లో కూడా నా వీడియోస్ని షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో అండ్ ఇన్ దిస్ వీడియో, రైడ్ సేఫ్, వేర్ హెల్మెట్, Meteor Kaizu signing.